మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము నా దేవుడు నాతో మాట్లాడుతున్న వాక్యం ఏమిటంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనాన్ని చదివి వినిపిస్తాను. తర్వాత ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం కూడా నేను చదివి వినిపిస్తానండి. చిన్న ధ్యానంలోనికి వెళ్దాం. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. దేవాలయం స్తోత్రం కలుగునుగాక. మరి దేవుని మహిమను చూచేది ఎవరు? యేసు ప్రభు వారు మన క్రియలు మన తలంపులు అన్నీ ఎరిగి ఉన్నారు. మరి దేవుని యొక్క కృప మన పట్ల ఉంటూ ఉన్నది. మరి వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి అంటున్నాడు దేవుడు. చూసారండి, మరి మనం ఏది చేసినా ఏది తలంచినా మన తలంపు రాక మునిపే దేవునికి ముందే అన్నీ తెలిసి ఉన్నవి. మన హృదయ ఆలోచనలు, మన హృదయ తలంపులు, మన చేష్టలు, మన పనులు, మన క్రియలు, మన చూపులు సమస్తమును ఆయనకి తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనులు ఆయా భాషలు మాట్లాడేవారిని సమకూరుస్తానంటున్నాడు. చూడండి, ఏ భాష అన్నా కానీ, ఏ కులము ఏ మతము, ఇక్కడ ఒకటే మతం అండి. అన్ని కులాలు ఎన్నో లేవు. ఒకటే కులం ఒకటే మతం, కానీ మనం మనుషులు ఏర్పాటు చేసుకున్నదనమాట ఇది. కాబట్టి వారు అప్పుడు సమస్త జనులు కూడా ఆయా భాషలు మాట్లాడేవారిని సమకూర్చేస్తాను అంటున్నాడు. చూడు, సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడేవారిని సమకూర్చేదను. వారు వచ్చి నా మహిమను చూచేదరు. తప్పకుండా మనం రాకడలో అన్నీ కూడా ఇవన్నీ మనం కళ్ళతో చూస్తాం, బ్రతుకుంటే చెవులతో వింటామండి. హల్లెలూయా. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, వారు నీతో యుద్ధము చేయుదురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. నా యుద్ధం ఏమిటో నీకు తెలుసు, నా ఆలోచనలు ఏమిటో నీకు తెలుసు దేవా. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాను, యుద్ధము యెహోవాదే, జయము నాదే, మనదే, మరి ఓటమి సాతానుదేనండి. హల్లెలూయా. వాక్యం పలుకుతూ ఉన్నది. మరి నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఎంత గొప్ప కృపగల దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ రాత్రి కాలంలో నేను హైదరాబాద్కు తిరిగి వెళ్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో నేను ఉన్నానండి. భీమడూరు గ్రామంలో, నా సొంత గ్రామము. నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను వెళ్తున్నట్టు, మరి పుట్టింటి నుంచి వెళ్తున్నట్టు నా మేనగోడలు నన్ను ఎంతగానో సాగనొప్పుతూ ఉన్నది. 2 వారాలు సంపూర్తిగా ఉన్న నా మేనగోడల దగ్గర, నా మేనగోడలు తన కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. అలాగే యుద్ధం యెహోవాదే, జయము నాదే, మనదే, ఓటమి సాతానుదే. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.